సో అన్న 4 నెలలు అయింది పోస్టింగ్ అంటే అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకొని. సో ఇంకా డిలే చేస్తూ ఉన్నారు. ఇప్పటికి ప్రాసెస్ స్టార్ట్ అయితేనే మీరు జూలైలో సో పోస్టింగ్లు వస్తాయి. అంటే మీరు అనుకున్న అంటే మీకు ఏదైతే వెరిఫికేషన్ కావచ్చు, లేదంటే వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ప్రాసెస్ చాలా ఉంది. సో ఇదంతా జరగడానికి టైం టేకింగ్. మరి దీన్ని ఏమంటారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికే చాలా లేట్ అయింది. మేము అపాయింట్మెంట్ తీసుకొని కూడా 4 మంత్స్ అవుతుంది. మా పిల్లల చదువుల వాళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలని అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి ఫీజులు కట్టాలన్నా అమౌంట్ డబ్బులు లేదు. ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. తొందరగా దీనికన్నా కనికరించి తొందరగా మాకు జూలై 1 వరకు రిక్రూట్మెంట్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నిరుద్యోగుల దెబ్బ అనేది గత ప్రభుత్వము అనుభవించింది. మళ్ళీ నెక్స్ట్ ఇదే జరగడానికి ఆస్కారం కూడా ఉండవచ్చు. కాబట్టి తొందరగా మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని కాపాడగలని కోరుతున్నాం. అన్న మీరు చెప్పండి. నా పేరు రాజమౌళి. నేను పీజీటీ జేఎల్ వచ్చిన జాబ్ నాకు 15th ఫిబ్రవరిలో పీజీటీ ఇచ్చారు. ఆ తర్వాత 4th మార్చిలో జేఎల్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 3 నెలలు 4 నెలల పైన జరుగుతూ ఉంది. కేసీఆర్ 2022లో మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతానని అన్నారు. అన్న తర్వాత ఆయన నోటిఫికేషన్ జూన్లో గుడ్ న్యూస్ వినబోతా ఉన్నారు, భారీ నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. అన్న తర్వాత సంవత్సరానికి అంటే 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలక్షన్స్ ముందు ఆధారబాదరగా ఎగ్జామ్స్ జరిపారు. సరే జరిపిళ్ళు మేము ప్రిపరేషన్ కూడా తక్కువ టైం ఉన్నా రేంబోలు కష్టపడి చదివాము, జాబ్ కొట్టాము, జాబ్ సాధించిన సంతోషము ఆ ఒక్కరోజే ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కోసం మాకు ఏదో ఇవి ఇచ్చారు. బట్ దీంతో మాకు యూజ్ ఏందనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ ఇది జరిగి 3 నెలలు గడిచింది. 3 నెలలు అయినా కానీ ఇప్పటికీ 2-3 సార్లు వచ్చి కలిసాము. సార్ మాకు పోస్టింగ్ ఇవ్వండి అని కలిసాము. ఎప్పుడు కలిసినా కానీ ఎలక్షన్ కోడ్ ఉంది, ఆగండి అని అన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయి కూడా 10 రోజులు దాటి వస్తుంది. మాకు దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సార్ మాకు ఒక్కటే సార్, మాకు జాబ్ ఇవ్వండి అంతే. మా బాధ మేము ఎవరికి చెప్పుకోలేము. ఎందుకంటే ప్రైవేట్ ఎంప్లాయీగా ఉండి దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుండి ఒక 10,000కు 5,000కు జాబ్ చేశాము. పూర్తిగా ప్రైవేట్ కాలేజీలలో స్కూళ్ళల్లో ఎలా ఉంటుందంటే 8 నెలలు 9 నెలలు 10 నెలల శాలరీలు ఇస్తారు. మేము పూట తినకుండా ఆ జాబులు చేసి ఇక మాతోటి కాదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ అయితే ఇప్పుడు కనీసం మా ప్రైవేట్ జాబు లేదు, గవర్నమెంట్ జాబు లేదు. ఎందుకంటే మీకు జాబ్ వచ్చింది, మీరు మాకు స్కూల్లో మొత్తం ఉండరు, కాలేజీలలో మీరు మాకు మొత్తం ఉండరు అని వాళ్ళ మధ్యలోనే మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. మా భార్య పిల్లలతోనే మేము అసలు రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళని ఏ స్కూల్లో పంపించాలనో తెలియదు, మేమేం పని చేయాలనో అర్థం కాదు. కనీసం ఒక కూలిగా పోతానన్నా కానీ కూలిగా కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు చదువుకున్నావు, నువ్వేం పని చేయలేవు అనే పరిస్థితి ఉన్నది. మాకు అడ్డ మీదకి పోయో 500 కూలి చేద్దామన్నా కానీ బట్ తీసుకోవట్లేదు. ఎందుకనంటే నువ్వు చదువుకున్నావని అంటుండు. చదువుకున్న వాళ్ళు మాకు అక్కర్లేదు, నువ్వు చదువుకుంటే నువ్వు పని చేయవు, నీకు పారబట్టరాదు అని మమ్మల్ని పక్కన పెడతా ఉన్నారు. అటు స్కూల్లో పోయి ప్రైవేటుగా చేయలేని పరిస్థితి, ఇటు గవర్నమెంట్ మమ్మల్ని గవర్నమెంట్ జాబ్లోకి తీసుకోలేని పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. సీఎం గారు మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, తొందరగా మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం.